హాయ్ చెప్పు మరి పిజ్జా హాయ్ చెప్పు డాడీ దిగానేడి హే గైజ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఏంటి ఒక స్పెషల్ వీడియోతో వస్తున్నామని చూస్తున్నారా? సో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీలో చాలామంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలే మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద మాత్రం క్లిక్ చేయండి. అలానే వీడియోస్ అయితే మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, సిరీస్లో కావాలా మా లవ్ స్టోరీ అనేది, లేకపోతే షార్ట్స్లో చెప్పాలా అన్నట్టుగా నేను మీకు ప్రీవియస్గా అడిగాను. బట్ చాలామంది కామెంట్స్లో అయితే ఇవ్వకుండా ఇలా మెసేజ్లు అయితే చేస్తున్నారన్నమాట. సో లాంగ్ వీడియోలో చెప్పమని. తప్పకుండా మీ అందరి కోసం మేము మా లవ్ స్టోరీని అయితే చెప్తాము. అండ్ వ్యూస్ కూడా బాగానే వెళ్ళాయి. సో అందరికీ కూడా లవ్ స్టోరీ అంటే మంచి యాంగ్జైటీతో ఉన్నట్టున్నారు మీరందరూ కూడా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు మా థంబ్నైల్లో చూశారు కదా. సో కొత్తగా ఏంటి ఓపెన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూస్తున్నారేమో. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసినట్టయితే మాకు ఇంకా బూస్టప్ అవుతుంది అన్నమాట. సో దట్ మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మీరందరూ మంచిగా చూసి సపోర్ట్ చేస్తున్నారు మాకు అని చెప్పేసి. సో గైజ్ మేము ఏంటి అంటే 7th April 2025 షాప్ ఓపెనింగ్ అనేది జరిగిందన్నమాట. సో ఇంతకీ ఏ షాప్ ఏంటి అంటే, సో టిఫిన్ సెంటర్. యాక్చువల్లీ ఒక 3-4 years బ్యాక్ హస్బెండ్కి టిఫిన్ షాప్ అయితే ఉండేది. సో కోవిడ్ వల్ల అది స్టాప్ చేయాల్సి వచ్చిందన్నమాట, లేకపోతే చాలా బాగా రన్ అయ్యేది. సో అదేవిధంగా మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న కాన్సెప్ట్తో ఈరోజు అయితే ఓపెనింగ్ అయితే అయ్యిందన్నమాట. సో ఏమేమి ఉంటుంది వాట్ అన్నది మనం మాట్లాడుకుందాం వీడియోలో. సో ముందుగా గణపతికి పూజ చేసుకొని పచ్చని తోరణాలతో అలానే పసుపు రాసి బొట్లతో గుమ్మానికి అంతా కూడా అలంకరించుకొని మొత్తం అంతా కూడా శుభ్రపరచుకొని ఇలా వెంకటేశ్వర స్వామికి విఘ్నేశ్వరుడికి పూజ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ఫస్ట్ అయితే టైం ప్రకారంగా మనం దీపాన్ని అయితే వెలిగించేశాక ఇలా పూజలో కూర్చొని పంతులు గారు చెప్పే అన్నీ కూడా మనం ఆచరిస్తూ ఇలా పూజనైతే చేసుకుంటున్నాం కదా. సో విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది ఏంటి అంటే గరిక. సో గరికతో కూడా పూజ చేసుకొని ఇలా తాంబూలాలన్నీ సమర్పించుకొని చక్కగా పూజలో కూర్చున్నామన్నమాట. సో తర్వాత ఏంటి అంటే, సో అందరూ కూడా పెద్దవాళ్ళు అంటే ముత్తైదువులు అంటారు కదా, మొత్తం అందరూ కూడా వచ్చి చక్కగా మంచిగా బ్లెస్ చేసి ఇలా మొత్తానికి ఈరోజు ఓపెనింగ్ అయితే అయ్యింది. యాక్చువల్లీ ఓపెనింగ్ అంటే ఈ రోజు నుండే అని కాదు, ఇంకా వర్క్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఓపెనింగ్ కాబట్టి జస్ట్ అలా పూజ చేసేసి ఆ తర్వాత కొన్ని డేస్ టైం తీసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతకీ నేమ్ ఏంటి అంటే దక్షిణ ఆహార్ 2025. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అని మాటకి వస్తే, సో మీల్స్ అలానే క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, టిఫిన్స్ టీ ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్గా జ్యూస్ కూడా, ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో చల్లగా కూల్గా తాగాలి అనుకుంటే మా షాప్కి అయితే వచ్చేసి అందరూ కూడా హ్యాపీగా జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ అలానే మంచి టిఫిన్స్ కూడా మా షాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను.
సో మా షాప్లో మంచిగా ఫేమస్ అయ్యే టిఫిన్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ మెయిన్గా టొమాటో దోశ అన్నమాట. సో అండ్ మా షాప్లో ప్రిపేర్ చేసే చట్నీస్కి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా నాకైతే మాత్రం కామెంట్సే కాదు, మెసేజ్లో అడుగుతూ ఉంటారు ఒక 2-3 మెంబర్స్, మీ షాప్లో కొరియాండర్ చట్నీని మిస్ అవుతున్నాము అని చెప్పేసి. సో ఈ వీడియో చూస్తారు వాళ్ళు కూడా, అండ్ నేనే అని కూడా నాకు అంటారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ నేను ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అన్నమాట, ఒక 2-3 మెంబర్స్ ఎవరైతే అన్నారో నాకు ఈ చట్నీ కోసం, సో వాళ్ళకి నేను షాప్ ఓపెనింగ్ అవ్వగానే ఇలా వాళ్ళకి మెసేజ్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అందరూ కూడా మంచిగా బ్లెస్ చేయండి, మా షాప్ బాగా రన్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే పూజ అయిన తర్వాత ఈరోజు ఎలానో మనం షాప్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి, అంటే లైక్ టిఫిన్స్ అవన్నీ వేయట్లేదు కాబట్టి టీ స్టాల్లో టీని అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అందులో ఫస్ట్ బోనీ అయితే చేయిస్తారు కదా, సో అలానే ఇక్కడ కూడా బోనీ చేయిస్తున్నారు. అండ్ మా ఇద్దరం కూడా ఆ బోనీని తీసుకుంటున్నాము. సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ అండ్ హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో గైస్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది కామెంట్స్ ఇవ్వకుండా నాకు పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారు. అలా కాకుండా కామెంట్స్లోనే మీరు అడిగినట్టయితే కొంచెం మన యూట్యూబ్ ఛానల్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కామెంట్స్ అండ్ లైక్స్, అంటే ఒక వీడియోకి ఇన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే బాగుంటుంది కదా. సో అందుకని మీకు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, ఈసారి కామెంట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా వీడియో కింద కామెంట్ అయితే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ మా టీ మాస్టర్ అయితే వచ్చారు. సో ఫన్ చేస్తున్నాను, టీ మాస్టర్ ఏం కాదు. తను వచ్చి స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక 5 to 6 మెంబర్స్ లైక్ అలా వచ్చేసి ఇలా గిన్నెని అయితే పెట్టారన్నమాట. దాంట్లో మిల్క్ వేసేసి, పాలు ఎంత బాగా పొంగితే మన వ్యాపారం కూడా అంతే బాగా పొంగి పొరులుతుంది కదా. సో అదే విధంగా అగ్నిదేవునికి ప్రార్థించుకొని పాలనైతే పెట్టడం జరిగింది. సో ఏదైనా మన ఇంట్లో గృహప్రవేశం ఉన్నా కూడా మనం అదే విధంగా చేస్తూ ఉంటాం కదా, పాలు ఎంత బాగా పొంగితే మన ఇల్లు కూడా అంత బాగా పొంగి పొర్లుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అత్తయ్య మావయ్య గారితో ఇలా బ్లెస్సింగ్స్ తీసుకొని, అలానే పేరెంట్స్తో బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ వచ్చి దీవించారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లొకేషన్ ఎక్కడ ఏంటి అన్నవి కూడా నేను లాంగ్ వీడియోలో అయితే చెప్పాలనుకోవట్లేదు, కాకపోతే షార్ట్స్లో అయితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉంది, ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంటే మాత్రం తప్పకుండా మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా షేర్ చేస్తాను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా ఎటువంటి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత మాకు ప్రసాదాన్ని కూడా ఇచ్చారు. సో అది మేము స్వీకరిస్తున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఈవెన్ ద వాటర్ కూడా నేనైతే తాగలేదన్నమాట. ఆఫ్టర్ పూజ ఇంకా మనం తీర్థం అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఇలా పంతులు గారు ఇచ్చే తీర్థాన్ని కూడా తాగుతూ కంప్లీట్ చేసుకున్నాము. అంతా అయ్యాక ఇంకా షాప్ బ్యాక్ సైడే ఒక చెట్టు అయితే కనిపించింది, వేప చెట్టు అంటే మనం అమ్మవారిగా భావిస్తాం కాబట్టి ఇంకా అక్కడ పసుపు నీళ్ళతో కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాం అన్నమాట. సో ఫన్నీగా అందరినీ హాయ్ చెప్పమని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడన్నమాట. ఇంకా మా దియాన్ కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చేసి షాప్ ఓపెన్ అనగానే హ్యాపీ అయిపోయాడు. సో తను కూడా డ్యాన్స్ అయితే బాగా చేసేసాడన్నమాట. నా దగ్గరికి వచ్చి మమ్మీ వీడియో అయితే తీయు అని అన్నాడు. సో ఇంకా వీడియో తీసాను. ఇంతకీ మా షాప్ ఎలా ఉందో ఏంటో కామెంట్లో షేర్ చేయండి. అండ్ అడ్రస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. షార్ట్స్లో అయితే మాత్రం తప్పకుండా అడ్రస్ అనేది రివీల్ చేస్తాను. అండ్ ఇక్కడ మా దియాన్ అయితే పిజ్జా చేస్తున్నాను మమ్మీ అని చెప్పాడు. సో గైస్ ఈ రోజుటికి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవ్.